హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే బోటి గడుగుడు. బోటి గడగను చూపించబోతున్నా. ఇవాళ బోటి ఎలా గడగాలి ఆటది, అది మీరు చూస్తూ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోని చూస్తూ నేర్చుకోవచ్చు. నీట్గా ఎట్లా గడగాలో బోటి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకోసం పెడుతున్నా కాబట్టి. ఫ్రెండ్స్, ఇంకేమన్నా అవసరం ఉన్నాయంటే ఇంకా పెడతా సార్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఫస్ట్ అలా ఫ్రెండ్ మనం బ్యాక్ సైడ్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్. బాడీ నీట్నెస్గా ఉన్నాను. ఫస్ట్ అలాకు మనం ఈజీగా గడిగేటట్టు ఫిజిలిటీ నీళ్ళు పోయడం అని అంటే ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఇలా నీళ్ళు పోయడం వల్ల లోపల బాడీ మొత్తం క్లీన్ అవుతుంది, నీట్గా వస్తుంది. మనకు మొత్తం లోపల ఉన్న పేగులలో ఉన్నది పెద్ద పేగులకు రావడం జరుగుతుంది. ఇలా కోసేసుకోవాలి ఫ్రెండ్స్. కడుపు జీరడం మనం ఇలా అయినా చేసుకోవచ్చు. కడుపు జీరడం కింద నుంచి ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. మనకి ఇట్లా రానప్పుడు, వీలు కానప్పుడు, మన చేరానప్పుడు పైనుంచి చేయొచ్చు. కింద నుంచి వెళ్ళైతే ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్నాక మనం ఒక 2 బోన్స్ సైడ్ అమ్మట వదిలిపెట్టేసి ఇలా ఉంచేసుకోవాలి. మనకు ఫ్రీగా ఉంటుంది కడగడానికి. ఇది కూడా మనం దించేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇంకా ఫ్రీ ఉంటుంది మనం కడగడానికి. ఈ చేతి తీసేసుకోవాలి కడుపు జీరగానే ఎప్పుడైనా సరే. ఫస్ట్ అలాపు చేతి తీసేయాలి. పనివాళ్ళ లక్షణం ఏంటంటే ఫస్ట్ అలాపు కడుపు జీరగానే ఫస్ట్ చేసే పని కూడా చేతి తీయడం. నెంబర్ 1 ఫస్ట్ వర్క్ అదే, కడుపు జీరగానే. తర్వాత మళ్ళీసారి నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే నీళ్ళు ఇట్లా పేగులోంచి నీళ్ళు జారి ఉన్నాయని అనుకో, కడుపు జీరగానే జారుతాయి కాబట్టి మళ్ళీ పోసేసుకోవాలి. మెడ కూడా మళ్ళీ కడుక్కుంటూ ఉండాలి. ఏమన్నా కసరు గిసరు ఉన్నా కూడా నీట్గా ఉంటుంది. ఫస్ట్ అలా మనం ఈ పెద్ద పొట్ట ఉన్నది కదా, పెద్ద పొట్టకున్న కొవ్వు తీసేయాలి. కొవ్వు ఉంటుంది కదా, ఇగో ఇలా సైడ్ అమ్మటి ఇట్లా బోటి ఉన్నదిగా, నా సైడ్ అమ్మటి ఇలా అనగానే పొర వస్తుంది. పొర ఇగో చూస్తున్నారా ఫ్రెండ్స్? ఈ పొరని ఇలా చేసి ఇలా తిప్పేసుకుని ఇలా లాగేసుకోవాలి. ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు సన్న పేగులు మనకు పొర ఇటు వస్తుంది కంప్లీట్గా. నిమ్మలంగా
ఇలా తీసేసుకోవాలి. ఇవి వాటర్ బుడ్డలు ప్రతి దానికి వస్తాయి, ప్రతి ఆటకి. కొన్ని ఆటలకి ఏదో ఒక దానికి రాకపోవచ్చు. ఇది కూడా ఇట్లా తీసేసుకొని నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే చూసే వాళ్ళకు ఏంది నీరు బుడ్డలు అన్నట్టు ఎట్లా అనిపిస్తుంది. నీరు బుడ్డలు తీసేస్తే ఇట్లా నీట్గా ఉంటుంది కొవ్వు. ఇది కూడా తీసేయాలి ఫ్రెండ్స్, ఈ కొవ్వు కూడా. ఎందుకంటే మనం ఇది కడిగేటప్పుడు సెట్ కడిగేటప్పుడు ఈ కొవ్వు మన చేతికి అంటడం జరుగుతుంది. ఎందుకంటే రుద్ది పిసికి కడుగుతూ ఉంటాం కదా, అందువల్ల. ఇక ఇలా పేగు ఉంటుంది ఫ్రెండ్స్, ఈ పేగుని ఇక ఇలా తీసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇక దీన్ని ఇలా దీంట్లోంచి లేపనాలి. అన్నాక ఇక ఇది ఇక్కడ కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్, కింద వదిలేసేయాలి కంప్లీట్గా. ఇప్పుడు మనకి ఇది అవసరం. ఈ పేగుని పట్టుకొని చిన్నగా మనం ఇలా కొద్దిగా చిన్నగా తీసుకోవాలి. తెగుతుంది ఫ్రెండ్స్, కొన్ని ఉత్తగానే తెగుతాయి. తెగినప్పుడు మనకి ఈ పరదా ఉన్నది కదా, దీన్ని ఇట్లా గోరుతో గిల్లుకుంటూ చిన్నగా తీసుకోవాలి. తీయడం వల్ల ఏమవుతుందంటే తెగకుండా ఫ్రీగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది బోటి. మనం ఇలా నిమ్మలంగా ఇలా నిదానంగా తీసుకోవాలి. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కనుక మనం ఈ పెద్ద పేగ ఉంటుంది, దీన్ని ఇలా అనుకొని ఇలా లేపితే ఇక్కడ దానికి వస్తుంది. మనం కంప్లీట్గా తీసేయద్దు, కొంచెం వదిలిపెట్టాలి. కొద్దిగా వదిలిపెట్టి ఇట్లా కట్ చేసుకొని మనం దీంట్లో ఉన్నది పైన ఉన్నది మొత్తం ఇలా గుంజేసుకోవాలి. చేసుకున్నాక కదం ఫ్రెండ్స్, కత్తి ఇలా పెట్టేసి కట్ చేసుకోవాలి. కసర్ మొత్తం వెళ్ళిపోతుంది. నీట్గా ఇలా గుంజేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చాలాసార్లు గుంజాలి, 2-3 సార్లు గుంజితే మంచిగా నీట్గా ఉంటుంది. ఏమన్నా ఇటు ఇట్లా చేంజ్ చేసుకుంటా గుంజాలి. గుంజితే ఏంటంటే మన చేతి కింద ఉన్నది కూడా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కదా మనం ఇలా ముడేసుకుంటే వేసుకోవచ్చు. ముడి ఎలా అంటే ఇలా
ఇలా తిప్పి ఇలా ఇలా అనుకోవచ్చు, ముడి పడిపోతుంది. లేదు మనం ఫ్రీగా ఉంచాలనుకుంటే ఫ్రీగా ఇలా పెట్టవచ్చు. ఇది ఫ్రెండ్స్ నీట్గా అయిపోయింది బోటి. చూసారు కదా, ఇట్లా వైట్ రావాలి బోటి. నెక్స్ట్ ఇప్పుడు కొవ్వు పేగులు ఇగో ఈ పెద్ద పేగు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అలాగే ఏమైనా పచ్చిరైతులు అయితే ఇలా నీళ్ళు పోసుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే దానికి అంటితే కొవ్వు కదా, దానికి అట్లనే మరక తిరిగి ఉండొస్తుంది. బోటి నీట్నెస్గా మొత్తం ఏ మాత్రం కసరు లేకుండా కడుక్కోవాలి. దానికి కొవ్వు కంటినా కూడా పోయేటట్టు కడుక్కోవాలి. వెమ్మటే కడగాలి, ఆరిందనుకో కొవ్వు కంటింది అట్లాగే ఉంటుంది. నిమ్మలంగా ఇలా పెద్ద పేగులు లాక్కోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా కిందికి వచ్చాక కట్ చేసుకోవాలి. ఇది ఇలా ఒత్తేసుకున్నాం. తర్వాత దీంట్లో వాటర్ పోసేసి ఇలా మంచిగా నీట్గా కడగాలి, పిసకాలి. ఇలా పిసకాలి ఫ్రెండ్స్. వైట్నెస్ వచ్చేదాకా పిసకాలి నీళ్ళు పోసి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నీట్గా ఇట్లా తెల్లగా రావాలి. మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్. పైనుంచి కడుక్కుంటూ ఉండాలి. ఏమన్నా కొంచెం ఇలా ఉంటే మటన్కి ఇలా కత్తితో గీరేస్తే మనకు నీట్గా అవుతుంది. మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసి కడిగేసుకుంటే నీట్గా పడుతుంది మనకు మటన్ వచ్చేసి. మళ్ళీ దీన్ని నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కొవ్వు పేగులు అన్నవి క్లీన్ అయ్యేదాకా మనకు వాటర్ దిగి క్లీన్గా వచ్చేదాకా నీళ్ళు పోయాలి. అయ్యే వస్తాయి, రాకపోతే మనం ఈ పేగుని చిన్నగా ఇలా అనుకొని తీసుకొని ఒత్తేసేయాలి. హౌస్ఫుల్లా ఉంది. ఇప్పుడు మనం దీన్ని చిన్నగా ఇలా ఉన్నాయిగా, వెనకాల కొవ్వు ఉంటుంది, దాన్ని కొంచెం డివైడ్ చేసుకుంటూ చిన్నగా నిమ్మలంగా తెగొద్దిపోయేది, తెగపోకుండా ఇలా నీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఏ మాత్రం కొవ్వు లేకుండా, ఏ మాత్రం దానికి గలీజ్ అంటకుండా నీట్గా కడుక్కోవాలి బోటి.
ఇలా కింద పేగు కూడా పిసికి ఏమన్నా కొద్ది గొప్ప కసరు ఉన్నా కూడా వాటర్ పోసి ఇలా కొట్టేస్తే తెల్లగా నీట్గా ఉంటుంది. ఒకవేళ మనం ఇలా ఈ పెద్ద పేగు ఈ పైన పేగు నీళ్ళు కొవ్వు పేగు నీళ్ళు పోసేది వాటర్ పోసేది ఇలా తెగిపోయింది అనుకో, సపోజ్ తెగిపోతే మనం ఇటు నుంచి వెళ్ళి ఈ పేగు ఇట్లా తెగిపోయినప్పుడు ఈ కొవ్వు పేగు నీట్గా ఉన్నప్పుడు దీన్ని లాక్కోవాలి. కొద్దిగా లాగేసుకొని ఇంకొంచెం ఇట్లా తీయాలి. ఇలా తీసి ఓపెన్గా పెట్టాలి. ఎందుకంటే దీంట్లోంచి కసరు వచ్చేది దానికి అంటకుండా మటన్కి బోటికి. అప్పుడు ఈ పెద్ద పేగు ఉన్నది కదా ఫ్రెండ్స్, మనం కింద కసరు పోయేది దీన్ని తీసుకొని ఇగో ఇటు నుంచి వెళ్ళి కడుక్కోవచ్చు. మనకు అది తెగిపోయినప్పుడు ఫెసిలిటీ ఇటు నుంచి వాటర్ ఇలా పోసేసి మనం ఇలా వచ్చేస్తుంది. అటు నుంచి వెళ్ళిపోతాయి కొవ్వు పేగు నుంచి మనకు నీట్గా కావడం జరుగుతుంది. మనం ఏమైనా కొంచెం గొప్ప మరకన ఇట్లా లోపల అంటి ఉంటే ఇక ఇట్లా పిసికేయాలి. పిసికేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్లో అది కలిసిపోతుంది. కలిసిపోగానే మనం మళ్ళొకసారి వాటర్ ఇలా పోసేసుకోవాలి. పోస్తే ఇలా వెళ్ళిపోతాయి వాటర్ నీట్గా. మనం ఇది తీసేసుకోవాలి. సెంటర్కి ఇగో ఈ సెంటర్ ఉంది కదా, పేగులు అన్ని పేగు సెంటర్ చేసేసి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటే కొంత వైట్నెస్ నీట్గా ఉంటుంది. ఇలా నీట్నెస్ ఇది కింద కట్ చేసుకోవాలి పెద్ద బోటి పేగు. దీన్ని ఇలా పిసికి కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పేగు యథావిధిగా మనం నీట్గా ఎంత నీట్గా ఇట్లా తెల్లగా రావాలి బోటి. ఇలా తీసుకోవాలి మేము. ఇది ఉన్నది కదా ఫ్రెండ్, ఈ అర్రల పొట్ట పేగు, పెద్ద పేగు, ఈ ఎర్ర పేగు ఇలా తీసుకోవాలి చేతులకి. తీసుకోగానే ఇక ఇటు సైడ్ పెద్ద బోటి ఎటువైపు ఉంటుందో ఇటు కాదు, చిన్న బోటికి వెళ్ళి కట్ చేయొద్దు ఎప్పుడైనా. పెద్ద బోటికి వెళ్ళి కట్ చేయడం వల్ల మొత్తం టోటల్గా నీట్గా వస్తుంది మనకి. ఇక మనం ఇలా చిన్న హోల్ పెట్టేసి కసర్ని మనం తీసేసాం. మొత్తం తీసేసాక దీన్ని ఇలా పేగుని పెద్ద పేగు ఉందిగా ఇలా చేతిలోకి తీసుకొని ఎర్ర పేగుని చేతిలో తీసుకొని నీళ్ళు దీంట్లోంచి పోసుకొని ఇలా పిసకాలి. అర్రల పొట్ట ఉంటుంది ఇది, నీట్గా ఇలా పుష్ చేస్తూ ఉండాలి దాన్ని కొంచెం. దీన్ని కూడా పెద్ద పేగును కూడా కొద్దిగా పిసకాలి. దీన్ని ఇలా పిసకడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న గలీజ్ మొత్తం వాటర్లోకి వచ్చేయడం జరుగుతుంది. ఇగో ఇలా వదిలేసేయాలి. పెద్ద పేగు నుంచి వెళ్ళి వాటర్ని వదిలేసేయాలి. మళ్ళా మనం దీంట్లోంచి వెళ్ళి ఏది హోల్ అయితే పెట్టింది పెద్ద పొట్టకి దాని నుంచి వాటర్ తీసుకోవాలి. పోసేసుకున్నాం 2-3 జగ్గులు.
మళ్ళా ఇలా లేపేసి ఇలా మళ్ళీ చేతిలో తీసుకొని సేమ్ ప్రాసెస్. ఇలా ఇందాక చేసినట్టే సేమ్ టు సేమ్. మళ్ళీ ఒకసారి మనం అది తేటగా నీట్గా అయ్యేదాకా మళ్ళీ కడుక్కుంటూ ఉండాలి. మనకి ఏమన్నా కొద్ది గొప్ప ఈ వైట్నెస్కి వెళ్ళి ఏమన్నా అంటిందనుకో ఎమ్మటే కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. కడిగేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎమ్మటే వెళ్ళిపోతుంది కడగడం వల్ల. అది మనకు తేటగా ఉంటుంది బయట లోపల. ఇగో సేమ్ టు సేమ్. ఈ ఎర్రపేగలోంచి వెళ్ళి వాటర్ కొద్దిగా ఇట్లా వదిలేసేయాలి. వదిలేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఏమన్నా కచరా ఉంటే వెళ్ళిపోతుంది కొద్దిగా వాటర్ నింపినప్పుడు. మళ్ళా నీట్గా సేమ్ ప్రాసెస్. ఇది ఇట్లా పిసుకుతూ కడుగుతూ వదిలేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే నీటి వాటర్ ఉన్నది, కసరు ఉన్నప్పుడు ఇలా పిసుకోవద్దు నీళ్ళు వదులుకుంటూ. ఇప్పుడు నీట్గా అయింది కాబట్టి 2-3 సార్లు కడిగినాం కాబట్టి ఇప్పుడు వాటర్ ఇట్లా వదులుతూ కొద్దిగా ఈ పెద్ద పేగుని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. నీట్గా వస్తూ ఉండాలి. పిసుకుతా అంటే దాంట్లో ఏమైనా కొద్ది గొప్ప ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి మనకు కసరు. మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నీట్నెస్గా ఉండాలి. ఏ మాత్రం అసలు కచరా అనేది కనిపించకూడదు. మనకు వాటర్ అనేది మళ్ళీ మనం పోసిన వాటర్ నీట్గా వచ్చిందంటే మనం ఇంత పిసికి కడిగినప్పుడు అప్పుడు లోపల క్లీన్ అయిందని అర్థమవుతుంది. క్లీన్ అయిందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ కచరా రాకుండా మళ్ళీ ఫ్రెష్ వాటర్ వచ్చినాయంటే నీట్గా వచ్చినాయంటే క్లీన్ అయ్యింది అని మనకు అర్థమవుతుంది. ఇక ఇలా ఫ్రెష్ వాటర్ వచ్చినాయంటే నీట్గా వచ్చినాయంటే క్లీన్ అయ్యింది. అప్పుడు ఈ ఎర్రపేగుని కట్ చేసేసుకోవాలి ఇలా. ఇది కూడా అరల పొట్టది. ఈ అరల పొట్ట ఉన్నది కదా, ఈ పెద్ద పేగు ఈ అరల పొట్ట, ఈ పొట్ట పెద్ద పొట్టను దీన్ని 2 డివైడ్ చేయాలి. అరల పొట్ట కాడికే కోయాలి. అరల పొట్ట ఇక అరల పేగు అంటారు. ఇది దీని ఉన్న వరకే డివైడ్ చేయాలి. ఆ తర్వాత బోటి పెద్ద పొట్ట దీన్ని ఇలా చేయి లోపలికి అనేసి మనం హోల్ పెట్టిన దాంట్లో రివర్స్ చేసుకోవాలి. ఎంత నీట్గా ఉన్నది చూసారా ఫ్రెండ్స్. అప్పుడు ఇట్లాంటి ఏమన్నా జనగా గినుకుంటుంది బోటికి ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి, కత్తితోని ఇలా క్లీన్ చేసుకోవాలి.
ఇలా లాక్కున్నప్పుడు కూడా దీంట్లో కూడా గ్యాప్లో కూడా ఉంటాయి. అటు ఇటు పొట్టను లాగేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి నీట్గా. అన్నీ చూడాలి, అటు ఇటు చుట్టూ మొత్తం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇలా క్లీన్ అట్లా నీట్గా ఉంటుంది. ఎంత నీట్నెస్గా ఉన్నది చూడండి ఇప్పుడు బోటు. ఇలా నీట్గా కడిగేసుకోవాలి. నీట్నెస్ బోటి. తర్వాత ఫ్రెండ్స్ ఈ లివర్ని తీసేయాలి. ఈ సీనాన్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సీనాన్ని కట్ చేసుకుంటేనే ఫ్రీగా మనకు లివర్ లాక్కోవచ్చు. పైనుంచి ఎలా లాగొచ్చు, కానీ మనం ఇది కట్ చేసుకుంటే మటన్ కట్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉంది. ఈ మెడకాడ కూడా కింది దాంతో చీరాలి. చూస్తున్నారా? ఇలా మనం దీన్ని చీరితే మనకు సరం అన్నది ఏమైనా కచరా ఉన్నా కూడా ఏర్పడుతుంది. దీన్ని ఎక్స్ట్రాలకు దీన్ని ఇలా కిడ్నీల కానుంచి కిడ్నీలు డివైడ్ చేయాలి. కిడ్నీలు పైకి పట్టుకొని ఇలా దీన్ని కట్ చేసుకోవాలి. అదే దీంట్లో ఇలా తీసేసుకొని మనకి ఇట్లా సరానికి కచరా ఉంటుంది, కసర అనేది. మనం దీన్ని ఇలా లాగేసుకోవాలి. చేతితో లాగేస్తే కత్తితో కూసినా కూడా వచ్చేస్తుంది నీట్గా మనకు. ఈ హార్ట్ ఉన్నదిగా దీన్ని మనం ఇలా పట్టుకుని దీంట్లో బ్లడ్ ఉంటుంది ఫ్రెండ్స్, కనుక దీన్ని కత్తితో ఇలా అనగానే బ్లడ్ వచ్చేస్తుంది, నీట్గా అవుతుంది. నీట్నెస్. మెడ కడుక్కోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కసర ఉంటుంది కొంచెం.
ఏమన్నా ఇసుక చెత్త చెదారం ఏదైనా ఉన్నా వెళ్ళిపోతుంది. ఇట్లా పిసికి కడుక్కోవాలి. ఇప్పుడు ఏమన్నా ఇలా నరాలు వేలాడుతూ ఉంటే ఇలా కట్ చేసుకున్నాను, నీట్గా అవుతుంది అన్నమాట. మరోసారి దీంట్లో పోసుకుంటే ఏమైనా 1-2 గుత్తికలు ఉన్నా కూడా వచ్చేస్తాయి దీంట్లో. మనం ఎప్పుడైనా నీట్గా మటన్ని నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. నీట్నెస్ ఉండాలి, తేటగా పడాలి. మనకు ఎవరన్నా చూసే వాళ్ళకి కూడా పర్వాలేదు అన్నట్టు ఉండాలంటే నీట్గా ఎప్పుడన్నా ఏమాత్రం ఏమన్నా ఉన్నా కూడా ఇలా నీట్గా కడిగేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా కామెంట్స్ ఏమైనా పెడితే కామెంట్ సెక్షన్లో ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ పెట్టాలని అంటే మటన్ గురించి పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.